రాఫెల్ ఫైటర్స్ ని ముందస్తుగానే అవసరమైతే ఇవ్వవలసిందిగా మోదీ నుంచి మరో ప్రపోజల్ కూడా వెళ్ళింది. అంటే ఇవన్నీ కూడా సమకూరుస్తున్నారంటే ఏదేమైనా పాకిస్తాన్ పైన యుద్ధం ఖాయంగా కనబడుతోంది కాబట్టి ఇవన్నీ సమకూర్చుకుంటున్నట్టుగానే అర్థమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఫ్రాన్స్ తో ఒప్పందం సంబంధించి 2031లో డెలివరీ కావాల్సిన రాఫెల్ ఫైటర్స్ ని ముందస్తుగా మోదీ ప్రపోజ్ చేస్తున్నాడు. ముందుగానే తీసుకురావాలని చెప్పి ఆయన కొంత ప్రపోజల్ పెట్టాడనంటే ఎలా చూడాలి దీన్ని? పాకిస్తాన్తో ఉన్నటువంటి యుద్ధం కారణంగానే అన్ని రకాలుగా సమకూర్చుకుంటున్నట్టుగా భావించాలా? ఇది ఒక పెద్ద డీల్. యాక్చువల్ గా ఈ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే మనం ఫ్రాన్స్ తో ఒప్పందం చేసుకున్నాం. కానీ ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా ఇవాళ ఈ డీల్ జరగబోతుంది. దాదాపు 63,000 కోట్లకు సంబంధించిన డీల్ ఇది. ఫ్రాన్స్ తో ఇవాళ ఫ్రాన్స్ రక్షణ మంత్రి అలాగే భారత రక్షణ మంత్రి ఇద్దరు కూడా వర్చువల్ గా ఈ డీల్ ని సైన్ చేయబోతున్నారు. అలాగే రక్షణ శాఖ అధికారులు ఫ్రెంచ్ అంబాసిడర్ ఇవాళ పాల్గొనబోతున్నారు ఈ డీల్ సంబంధించి. ముఖ్యంగా ఇది చాలా కీలకమైన పరిణామం అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రితో భేటీ సందర్భంగా కూడా రాజ్నాథ్ సింగ్ ఇదే అంశాన్ని కూడా ఆ భేటీలకు కూడా ఈ అంశాన్ని కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. దాదాపు అంటే భారత నావిక దళం కోసం 26 రాఫెల్ యుద్ధ విమానాలకు కొత్తగా అంటే ఇప్పుడున్న వాటికి అదనంగా మరొక 26 ప్రస్తుతం జోడించబోతున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నందుకైతే మరికొద్దిసేపట్లో ఒప్పందం కాబోతుంది. ఇది భారత నావిక దళ సామర్థ్యాన్ని అంటే ఖచ్చితంగా బలోపేతం చేస్తాయనడంలో ఎట్లాంటి సంబంధం లేదు, ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే దాదాపు 22 సింగిల్ సీటర్ జెట్లు అలాగే ట్విన్ సీటర్ 4 ఇట్లా మొత్తం ఈ వేరియంట్లు ఉంటాయి. దాదాపు ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి భారత్ వస్తున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆయన రావాల్సిన పర్యటన రద్దయింది కాబట్టి ఇప్పుడు ఇది వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్నాథ్ సింగ్ తో మాట్లాడబోతున్నారు. సో ఆ రకంగా ఫ్రాన్స్ భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు ఇవన్నీ కూడా రక్షణ ఒప్పందాలు. ఇప్పుడు మనకు ఈ పాకిస్తాన్ తో ఉన్నటువంటి టెన్షన్స్ నేపథ్యంలో సరిహద్దు టెన్షన్స్ నేపథ్యంలో మనకు బాగా పనికొస్తాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాఫెల్ యుద్ధ విమానాలు ఎక్కడైతే దాదాపు 2028-29 వరకు కూడా మనకి ఈ డెలివరీ ఉంటుంది. కానీ ఇప్పుడున్న టెన్షన్స్ నేపథ్యంలో మనకి ఇది తొందరగా అవసరమైతే ఇప్పటికిప్పుడు రప్పించుకునేందుకు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఉత్పాదక సామర్థ్యాన్ని బట్టి ఎన్ని అందుబాటులో ఉంటే అన్ని వచ్చే అవకాశం లేకపోలేదు. అండ్ మోరోవర్ ఇప్పుడు ఈ జెట్ విమానాలన్నీ కూడా పూర్తిగా ఐఎన్ఎస్ విక్రమాదిత్య అలాగే ఐఎన్ఎస్ విక్రాంతిలో కూడా మోహరించబోతున్నారు. ఇవన్నీ కూడా విమాన వాహక నౌకలు. ముఖ్యంగా ఆ సముద్ర తలం నుంచి ఇవి మనం శత్రు టార్గెట్ ను ఛేదించడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ ఒప్పందం అయితే విమానాల నిర్వహణ తర్వాత లాజిస్టిక్ సిబ్బంది శిక్షణ ఇవన్నీ కూడా ఈ మొత్తం ఈ 2 విభాగాలకు సంబంధించి కూడా ఈ ఒప్పందం సంబంధించిన సమగ్ర ప్యాకేజ్ ఒకటైతే ఉంటుంది. సో వైమానిక దళం ఇప్పటికే రాఫెల్ జెట్ విమానాల సముదాయాన్ని మనం ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాం. రాఫెల్ ని ఎట్లా నిర్వహించాలి, వాటి ప్యాకేజ్ కంప్లీట్ ప్యాకేజ్ శిక్షణ ఏంటి, సిబ్బంది శిక్షణ, తర్వాత ఈ అప్సెట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో అదనంగా ఇప్పుడు ఇచ్చే ఈ యాంటీ క్షిపణి ఫైరింగ్ డ్రిల్ అయితే మనం విజయవంతంగా నిర్వహించాం. అట్లాగే పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా ఇప్పుడు అరేబియా సముద్రంలో మనం ఐఎన్ఎస్ సూరత్ నుంచి మీడియం రేంజ్ ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణి పరీక్షలు కూడా నిర్వహించిన ఈ సందర్భంలో మరి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు నిజంగా చాలా కీలకమని చెప్పాలి. ఇప్పుడు వచ్చి కొత్తగా చేరే రాఫెల్ యుద్ధ విమానాలు కూడా మనకు రక్షణ వ్యవస్థ సంబంధించి చాలా పటిష్టత చేకూర్చబోతున్నాయి. ఈ కొనుగోలు సంబంధించి అమెరికా చెందిన సూపర్ హార్నెట్ జెట్లు, ఫ్రాన్స్ చెందిన రాఫెల్ ఎం జెట్ల మధ్య తీవ్ర పోటైతుంది. కానీ భారత్ వాయుసేన ఇప్పటికీ రాఫెల్ ను మనం ఫస్ట్ ప్రయారిటీగా ఉంచుకున్నాం. సో ఆ రకంగా ప్రస్తుతం అనేది భారత నౌకాదళం రాఫెల్ ఎం ను ఎంపిక చేసుకున్న పరిస్థితి. సో ఈ రకంగా మనకు రక్షణ వ్యవస్థలు అయితే మనకు చాలా కోఆర్డినేట్ చేస్తుంది. ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో మనకి చాలా ఇంపార్టెంట్ కూడా, చాలా అవసరం కూడా. సో ఆ రకంగా 2019 బాలాకోట్ దాడుల తర్వాత ఇప్పుడు వాయుసేన అయితే మనం సామర్థ్యాన్ని పెంచుకున్నాం. 36 రాఫెల్ యుద్ధ విమానాలను అప్పుడైతే అత్యవసరంగా కొనుగోలు చేశాం. ప్రస్తుతం ఈ విమానాలు పాకిస్తాన్ చైనా సరిహద్దులో మనం కీలక వాయు స్థావరాలు అయితే మోహరించున్నాయి. ఇది శత్రు దేశాలకు భారత్ యొక్క నిజంగా మనం ఎంత అలర్ట్ గా ఉన్నామో వాళ్ళకు చాలా తెలియజెప్తుంది మన ఇంపార్టెన్స్ ఏంటో, మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో. సో ఆ రకంగా పాక్ కవించలకైతే భారత సైన్యం సమర్థవంతంగా ఇప్పటివరకైతే తిప్పికొట్టగలిగింది. సో ఈ నేపథ్యంలోనే రాఫెల్ ఎం జెట్లను సమర్పించుకోవడం భారత్ కు మొత్తం రక్షణ వ్యవస్థను మరింత పటిష్ట చేసే అంశం ఇది. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా పాకిస్తాన్ తో ఉన్న సరిహద్దు సమస్యలు, అలాగే హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న సవాళ్లు, అక్కడ కూడా మనకు సవాళ్లు ఉన్నాయి. సముద్ర దొంగలు ఉన్నారు, అలాగే చైనా ఆధిపత్యం పెరుగుతుంది హిందూ మహాసముద్రంలో. అక్కడ మనం కూడా స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రెంగ్తెన్ అవ్వాలి. సో ఆ రకంగా మనం ఇప్పుడు ఆ సవాళ్ళ నేపథ్యంలో వాయుసేనతో పాటు నౌకాదళం కూడా ఈ అత్యాధునిక క్లియర్ గా అంటే ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం నేపథ్యంలోనే ముందస్తుగా అంటే ఆల్రెడీ సంతకం అంటే ఇప్పటికి అగ్రిమెంట్ జరిగింది. 2031 కల్లా ఇవ్వాల్సిన రాఫెల్ ఫైటర్స్ ని ముందస్తుగా ఇవ్వాలి అంటే కేవలం
పాకిస్తాన్ మరి యుద్ధం కోసమనే భావించాలా? అంటే ఇప్పుడున్న ఉద్రిక్తల నేపథ్యంలో ఈ డీల్ ఒక ప్రాధాన్యత సంతరించుకుంటున్న అంశం. ఎందుకంటే 2028 లేదా 29 కల్లా అవి మనకు డెలివరీ చేయాలి. కానీ ఈ అంటే యుద్ధ విమానాలు అప్పటికప్పుడు తయారు చేయడం అంటే అవేం ఆట వస్తువులు కాదు, బొమ్మలు కాదు. వాటికి ఉన్న ఉత్పాదక సామర్థ్యం, వాటికి ఉన్నటువంటి నిర్దేశిత టార్గెట్లు, లక్ష్యాలను పెట్టుకొని దాన్ని బట్టి డెలివరీ ఉంటుంది. కానీ ఒకవేళ అందుబాటులో మనం ఆల్రెడీ ఒప్పందం డీల్ కుదుర్చుకుంటున్నాం, దాదాపు 63,000 కోట్లు. ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తల నేపథ్యంలో మరి మనకి ఇది చాలా బలమని చెప్పాలి. ఒక రకంగా మానసిక స్థైర్యాన్ని నింపుతుంది, శత్రువులో ఆ స్థైర్యాన్ని దెబ్బతీసే అంశమే. 100% ఇది ఇక్కడ మనకున్నటువంటి శత్రువుకి ఇది చాలా సవాల్ లాంటిదే. ఎందుకంటే ఒకవేళ నిజంగా రాఫెల్ యుద్ధ విమానాలు కనుక విడిభాగాలు అప్పటికప్పుడు సమకూర్చుకొని తొందరగా తయారు చేయగలిగితే కనుక ఆల్రెడీ ఫ్రాన్స్ దగ్గర రెడీగా ఉంటే కనుక మనకు 26లో ఎన్నో కొన్ని డెలివరీ చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడున్నటువంటి విమానాలకు ఇవి అదనంగా మనకు జోడీ చేయబడుతున్నాయి. సో ఆ రకంగా మనమైతే పూర్తి స్థాయిలో ఆధునిక టెక్నాలజీ సమకూర్చుకుంటున్నాం. సో ఆ రకంగా సముద్ర మార్గంలో భద్రత కావచ్చు, మనకు ఎప్పటికైనా లాంగ్ రన్ లో మనకి ఇది పనికి వస్తుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా దీనికి రక్షణ వ్యవస్థలో మనం ఏ రకంగానైనా ఇప్పుడు ఉన్నటువంటి భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఒక వ్యూహాత్మక ఒప్పందం, ఇది ఒక వ్యూహాత్మక డీల్ ఇది. సో సమకాలీన భద్రతా సవాళ్ళను ఎదుర్కోవడం, ముఖ్యంగా సరిహద్దుల్లో ఉధృతం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఇటువంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు అయితే చాలా కీలకం. అదే మనం నొక్కి చెప్తున్నాం. ఇప్పుడు ఈ రాఫెల్ డీల్ కూడా అదే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఫ్రాన్స్ మంత్రి రావాలి కానీ ఇండియాకి రాలేకపోయిండు. బహుశా ఆయన కొన్ని పరిస్థితుల వల్ల రద్దయింది. కాబట్టి ప్రస్తుతం భారత్, ఫ్రాన్స్ ఇది వర్చువల్ గా ఈ ఒప్పందాన్ని చేసుకోబోతున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇవాళ సౌత్ బ్లాక్ లో, ముఖ్యంగా రక్షణ శాఖ కార్యాలయం ఉన్నటువంటి సౌత్ బ్లాక్ లో ఈ ఒప్పందం అయితే జరగబోతుంది. మరికొద్దిసేపట్లో జరగబోయే ఈ ఒప్పందానికి సంబంధించి దాదాపు 2028-29 వరకు అయితే రావాల్సింది. అట్లాగే 32 వరకు కూడా యాక్చువల్ గా టార్గెట్ పెట్టారు. మరి ఫ్రెంచ్ రాయబారి థియరీ మథో హాజరవుతున్నారు. అలాగే మన డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్, తర్వాత ఇంకా ఇతర ఉన్నతాధికారులంతా కూడా దీనికి ఇప్పటికే హాజరు కాబోతున్నారు. సో ప్రధాన నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇప్పటికే దీనికి ఓకే చెప్పింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇవాళ జరగబోయే డీల్ అయితే శత్రు మానసిక స్థైర్యాన్ని 100% దెబ్బతీసే డీలే ఇది. ఇప్పటికిప్పుడు రాఫెల్స్ మన భారత్ లో ల్యాండ్ అయినా కాకపోయినా 100% ఇది మనకు వ్యూహాత్మకంగా రక్షణ భద్రతా చర్యల భాగంగా సముద్ర జలాల్లో మనకి ఇది 100% ఇది చాలా గట్టి బలాన్ని ఇచ్చే అంశం. రైట్, థ్యాంక్ యూ రమరాజ్. మొత్తం మీద ఫ్రాన్స్ నుంచి 63,000 కోట్ల రూపాయలు వెచ్చించి 26 రాఫెల్ ఫైటర్ జెట్స్ రంగంలోకి దింపుతోంది భారత్. ఇప్పటికే దీనిపైన అగ్రిమెంట్ పూర్తయింది. అయితే 2031 కల్లా రావాల్సిన వాటిని ముందస్తుగా ఇవాళ ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇండియన్ ఓషన్ లో కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి అక్కడ వీటిని వినియోగించడానికి తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ సంతకం చేయడం అనేది కొంత ఉద్రిక్తలు తాగుతీస్తుంది. పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సంతకం చేయడం పైన కొంత ఆసక్తి రేపుతోంది. కానీ ఇప్పట్లో అవి పూర్తయి వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే భారత్ దగ్గర 32 సుమారుగా 36 రఫేల్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి రంగంలో కనుక దిగితే మొత్తం సంఖ్య 62కు చేరే అవకాశం ఉంది. సో భారత్ పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని సమకూరుస్తోంది. రేపటి రోజున ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నా కూడా అన్ని రకాలైనటువంటి సంసిద్ధతతో భారత్ ముందుకెళ్తోంది. సో ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ ఫైటర్స్ రంగంలో దిగబోతున్నాయి. దాంట్లో 22 సింగిల్ సీటర్ రాఫెల్ జెట్స్ ఉండబోతున్నాయి. మరొక 4 డబుల్ డ్యూయల్ సీటింగ్ తో ఉండబోతున్నాయి. సో ఏదేమైనా 26 రంగంలోకి దిగే అవకాశం ఉంది. గతంలో 36, మొత్తం మీద 62 సంఖ్య భారత్ కి పెరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇప్పుడు పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో ఇవటిపైన సంతకాలు జరగడం, ముందుగా ఇవ్వాలని చెప్పి మోదీ ప్రపోజ్ చేయడం, ఇవన్నీ కూడా పాకిస్తాన్తో యుద్ధానికి సంకేతాలు ఇస్తున్నాయి. మరి యుద్ధం జరిగితే పాకిస్తాన్ని ఖండాలుగా భారత్ ఖండించడం ఖాయంగా కనబడుతోంది. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. భారత్ పాక్ సరిహద్దులో హైటెన్షన్ నెలకొంది. ప్రస్తుతం రాఫెల్ మెరైన్ ఫైటర్స్ కూడా రంగంలోకి దిగబోతున్నాయి. భారత్ కి 26 రాఫెల్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగబోతున్నాయి. ఇప్పటికే 63,000 కోట్లతో ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది భారత్. 26 రాఫెల్ ఎం విమానాల్లో 22 సింగిల్ సీటర్ జెట్లు ఉన్నాయి. మరొక 4 ట్రైనర్ తో కలిపి డ్యూయల్ సీటింగ్ తో ఉన్నటువంటి జట్లు కూడా ఉన్నాయి. MiG-29K యుద్ధ